హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇది చాలా రేర్ నోటిఫికేషన్. ఎవరైతే ఏవియేషన్ ఫీల్డ్లో కోర్ ఏరియాలో వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది మంచి ఛాన్స్. ఏంటంటే ఇక్కడ మనకి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, సో ఇందులో జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన పోస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అంటే మనకి తెలిసిందే కదా. సో ఏరోప్లేన్స్ ఎయిర్పోర్ట్కి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వాటిని డైవర్ట్ చేయడం, టేకప్ చేస్తున్నప్పుడు వేరే ఏరోప్లేన్స్ రాకుండా చూసుకోవడం. సో ఇలా ట్రాఫిక్ మొత్తం కంట్రోల్ చేసేదంతా ఎక్కడ ఉంటుందంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వీళ్ళ చేతుల్లోనే మొత్తం ఉంటుంది. సో ఇందులోనే ఈ డిపార్ట్మెంట్లోనే మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే పోస్ట్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఏంటంటే మనకి పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్. సో ఇది గవర్నమెంట్ అండర్లోనే ఉంటుంది. సో ఇది సేఫెస్ట్, అంటే మనకి గవర్నమెంట్ జాబే, ప్రైవేట్ జాబ్ అనేది కాదు. సో గవర్నమెంట్ జాబే కాబట్టి మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సిందే. సో ఇందులో మనకి పోస్ట్ వైజ్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే టోటల్ వచ్చేసి 309 ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్ వాళ్ళకి 125 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 30 ఉన్నాయి, అలాగే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వారికి 72 పోస్టులు అనేవి ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి 55 ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 27 పోస్టులు అనేవి ఉన్నాయి. టోటల్గా చూసుకుంటే మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఈ పోస్టులకి 309 పోస్టులు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మీరు బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి, ఇన్ సైన్స్ బీఎస్సీ చేసి ఉండాలి. అందులో మెయిన్ 2 సబ్జెక్ట్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. ఏంటంటే మ్యాథ్స్ అలాగే ఫిజిక్స్, ఈ 2 సబ్జెక్ట్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. సో ఈ 2 సబ్జెక్ట్స్ కంపల్సరీగా ఉంటే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. సో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే బీటెక్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో చదువుకున్న వాళ్ళకి ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఒకవేళ అందులో సబ్జెక్ట్స్ ఉంటే విల్ డెఫినెట్లీ అప్లై ఫర్ దిస్ జాబ్ ఆల్సో. సో మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. బీటెక్ చేసిన వాళ్ళు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కొంచెం ఇన్వాల్వ్ అయ్యి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఎడ్యుకేషన్ వచ్చేసి ఇది మనకి బీఎస్సీ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్. నెక్స్ట్ మీ ఏజ్ ఎంత ఉండాలంటే మీకు మ్యాక్సిమం ఏజ్ అంటే 27 ఇయర్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. 27 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి రిలాక్సేషన్ ఉంటుంది, లైక్ ఓబీసీ వాళ్ళకి కానీ అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిలాక్సేషన్ ఉంటుంది. రిలాక్సేషన్ అంటే ఇక్కడ 27 ఇయర్స్ అని ఇచ్చిండు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే మ్యాక్సిమం ఏజ్ 27 ప్లస్ ఈ 5 ఇయర్స్ కలుపుకుంటే 32 ఇయర్స్ ఉన్న ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇది రిలాక్సేషన్. మీరు ఈ కేటగిరీలో ఉన్న పోస్టులకు మాత్రమే అప్లై చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి ఏంటంటే అప్పర్ ఏజ్ లిమిట్లో 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఇందులో నోటిఫికేషన్లో మనకి మ్యాక్సిమం ఏజ్ ఎంత ఉండాలన్నారు, 27 లోపే ఉండాలని చెప్పిండు. సో 27కి మనకు ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఎక్కువ ఉన్నా పర్లేదు అని ఇవ్వడం జరిగింది. సో 30 ఇయర్స్ ఉన్న ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డేట్స్ చూసుకున్నట్టయితే ఒకవేళ అప్లికేషన్ మీరు చేసుకుంటున్నారు కాబట్టి స్టార్టింగ్ డేట్ ఎక్కడి నుంచి అవుతుందంటే మనకి 25th ఏప్రిల్ నుంచి రిజిస్ట్రేషన్ కానీ అప్లికేషన్ సబ్మిషన్ కానీ జరుగుతుంది. 25th ఏప్రిల్ నుంచి స్టార్ట్. మనకి లాస్ట్ డేట్ ఏంటంటే 24th మే 24కి మనకి అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఈ 1 మంత్లో మీరు అప్లై అనేది కంప్లీట్ చేసుకోవాలి, అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అండ్ మనకి జాబ్కి వచ్చేసి మనకి పేమెంట్ ఎంత వస్తుంది అంటే మనకి శాలరీ ఎంత వస్తుంది చూసుకున్నట్టయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. గ్రూప్ బి పోస్ట్ E1 లెవెల్లో మినిమం స్టార్టింగ్ ఏంటంటే 40,000 బేసిక్ పే. సో 40,000 అనేది బేసిక్ పే. ఈ బేసిక్ పే పైననే మీకు డిఆర్ఎస్ అలవెన్స్ వస్తాయి, అలాగే పక్స్ వస్తాయి, హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ వస్తాయి, అలాగే మీకు పెన్షన్కి రిలేటెడ్. సో ఇవన్నీ కలుపుకుంటే మీకు ఒక సంవత్సరంలో మీరు 13 లక్షల వరకు మీ జీతం అనేది ఉంటుంది. ఒక సంవత్సరం మొత్తం చూసుకుంటే మీ జీతం వచ్చేసి స్టార్టింగే 13 లక్షలు ఉంటుంది సంవత్సరం. సో మీరు 13 lakhsని 12 monthsతో డివైడ్ చేసుకుంటే మీకు ఎంత వస్తుందో తెలుసు, 1 lakh ప్లస్ అనేది మీ శాలరీ అనేది ఉంటుంది. నెక్స్ట్ మీకు ఇంక్రిమెంట్ కూడా ఉంటుంది. పర్ ఇయర్ 3% మీకు ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది ప్రతి సంవత్సరం. సో ఇది గవర్నమెంట్ జాబ్ కాబట్టి సెక్యూర్ జాబ్, ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో. సో ఇది మనకి నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. మనకి సెలెక్షన్ ప్రాసెస్ ఏంటంటే అప్లికేషన్ అయిపోగానే మనకి ఎగ్జామ్ డేట్స్ అని అనౌన్స్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ఆన్లైన్ టెస్ట్. సో ఆ ఎగ్జామ్ అయిపోగానే ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉంటారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగిపోతుంది. తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చేస్తారు, అపాయింట్మెంట్ లెటర్ వచ్చేస్తే జాయిన్ అయిపోతారు. సో ఇది మనకి సెలెక్షన్ ప్రాసెస్. ఈ నోటిఫికేషన్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి. ఎవరైతే బీఎస్సీలో ఆర్ బీటెక్లో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఉంటే ఖచ్చితంగా
అప్లై చేసుకోండి. ఎవరైతే ఏవియేషన్లో ఎవరికైతే ప్యాషన్ ఉందో ఈ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఇలాంటి ఫీల్డ్లో వర్క్ చేయాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మన గవర్నమెంట్లో మళ్ళీ ఇలాంటి నోటిఫికేషన్స్ అనేవి ఎక్కువగా రావు. అన్ని ప్రైవేట్ ఫీల్డ్లోనే ఉంటాయి. ప్రైవేట్ ఫీల్డ్లో మీరు ట్రైనింగ్ తీసుకొని అన్నీ వేయాలంటే ఫుల్ ఖర్చు అవుతుంది. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండ్ ఆపర్చునిటీ. అండ్ ఇంకొక అప్డేట్, మీకు ఎవరికైనా అప్లికేషన్ చేయడంలో ఇబ్బంది లేకపోతే చేయలేని సిచ్యువేషన్లో ఉంటే మీరు మా టెలిగ్రామ్లో కాంటాక్ట్ అవ్వచ్చు. మేము టెలిగ్రామ్లో ఈ నోటిఫికేషన్ అనేది అప్లోడ్ చేస్తాం. దాని కింద మీరు కామెంట్ చేస్తే మేము మీకు పర్సనల్గా మెసేజ్ చేస్తాం. సో మేము అప్పుడు మీ తరపున అప్లికేషన్ అనేది మేము సబ్మిట్ చేస్తాం. లైక్ మీరు ఇప్పుడు ఆన్లైన్లో మీరైనా చేసుకోవచ్చు, లేకపోతే ఆన్లైన్ సెంటర్ కానీ మీ సేవలోకి పోయి మీరు సబ్మిట్ చేస్తారు. సో మీకు అలా కుదరట్లేదు, టైం లేదు, లేకపోతే అలాంటి సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంది మీరు ఉన్న ప్లేస్లో అనుకుంటే మీరు కాంటాక్ట్ అయితే మేమే అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసి మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాం. సో ఈ ఆప్షన్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. టేక్ కేర్, బాయ్.